అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రశ్నించేవారు లేకపోవడంతో వారు చెప్పిందే వేదంగా మారే పరిస్థితులు నాడు ఏర్పడ్డాయి. సవరించిన బైలా రూల్స్ సైతం కనపడకుండా పోయాయి. టీజీఓ భవనం ఆక్రమణలో ఉందన్న విమర్శలు తలెత్తుతున్న సమయంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. గత బీఆర్ఎస్ పాలనలో అసలు ఏం జరిగిందో అన్న విషయాల గురించి తెలుసుకుందాం. వి శ్రీనివాస్ గౌడ్ ఈయన తెలంగాణ రాష్ట్రానికి రాజకీయ నాయకులుగా అలాగే మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి 2014 అలాగే 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో అయిన ఎక్స్చేంజ్ అలాగే క్రీడలు యువజన సర్వీసులు ఏర్పాటు సంఘానికి సంబంధించి కూడా పురావస్తు శాఖల మంత్రిగా కూడా పనిచేశారు. ఇక తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ సెంట్రల్ అసోసియేషన్ కి సంబంధించి కూడా ఆయన ఫౌండర్ గా ఉన్నారనమాట ఒక టైంలో. అలాగే ఇప్పుడు చూసుకుంటే మనం తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ సర్వీసెస్ కి సంబంధించి ఫౌండర్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన నియమితులయ్యారు. ఆ తర్వాత ఆ ఉద్యమం సమయంలో తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఆయన ఒక కీలక పాత్ర పోషించారు. ఈ అసోసియేషన్ ని అడ్డు పెట్టుకొని రాజకీయ ప్రవేశం కూడా చేశారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇప్పుడు మనకు వచ్చిన విషయం ఏంటంటే ఈ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ సెంటర్ అసోసియేషన్కి సంబంధించి కూడా అనేక అవకతవకలు జరిగాయని కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి ఈయన మీద. మనం చూసుకుంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఈ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించి ఎలక్షన్ జరగాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు అక్కడ ఎలక్షన్ జరిగిన పరిస్థితి అంటే 10 ఏళ్ల పాటు టీజీఓ సంఘాన్ని ఆయన తన గుప్పెట్లో పెట్టుకున్నారని కూడా ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. మనం చూసుకుంటే తెలంగాణ గెజిటెడ్ సంఘానికి సంబంధించి అనేక ఆరోపణలు అక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా 33 ఏళ్లకు 3 అంతస్తులు అంటే సంబంధించి ఎక్కడైనా సరే నాంపల్లి గృహకల్ప కాంప్లెక్స్లో ఉన్న ఈ బిల్డింగ్కి సంబంధించి 33 ఏళ్లకు 3 అంతస్తులు 33 సంవత్సరాలకి ఈయన లీజ్ తీసుకున్నారంటే అన్ని ఏకపక్ష నిర్ణయాలే తీసుకున్నారనమాట. అంటే ఆ నాంపల్లి ఏదైతే ఉందో గెజిటెడ్ భవన్ అంటే గృహకల్ప కాంప్లెక్స్కి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. దీనికి సంబంధించి 33 ఏళ్లకు 3 అంతస్తులు ఆయన లీజ్కి తీసుకున్నారు. అంటే ₹1 3 అంతస్తులు 1, 2, 3 అంతస్తులు 33 సంవత్సరాలు తీసుకుంటే బ్లాక్ 2కి వచ్చేస్తే ఆయన లీజ్ ఒప్పందం చేసుకున్నారు. అంటే 25/6/2013 నుంచి 24/6/2046 వరకు నెలకు ₹1 చొప్పున 10% పెంపుతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక కార్యాలయ అవసరాల కోసం ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసినా కూడా ఈయన దీనికి సంబంధించి అవసరాల కోసం కొన్ని నిధులు కూడా సేకరించినట్లు కూడా ఆ టైంలో ఏలూరు శ్రీనివాసరావు గారు కొన్ని ఆరోపణలు అయితే చేశారు. దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మన దగ్గర ప్రూఫ్గా అనమాట. అంటే ఈ 1 సంవత్సరానికి సంబంధించి లీజ్కి తీసుకున్నట్టుగా చూసుకుంటే బేసిక్ రెంట్ వచ్చేసి యాజ్ పర్ ద ఫిక్స్డ్ పర్ రూపీ ₹1కి యాజ్ పర్ ద మంత్ విత్ 10% యాన్యువల్ ఇంక్రిమెంట్ చేస్తూ ఎగ్జైటింగ్ రెంట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్కి ఈయన తీసుకున్న లీజ్ తీసుకుందనమాట. అంటే 5 ఏళ్లకి మాత్రమే ఈయన లీజ్కి తీసుకున్నారు. మీరు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ₹1 చొప్పున 5 ఇయర్స్కి అనమాట. దీనికి సంబంధించి ఇప్పటికీ 33 ఏళ్ళకి చేసుకున్నట్టు. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన అక్కడ ప్రతిదీ ఆయన ఏకపక్ష నిర్ణయాలే తీసుకుంటూ వచ్చారు. ఇందులో ఇంకొక అంశం అంటే చాలా ఏళ్లుగా ఈ లీజ్ మొత్తంలో ఎలాంటి మార్పులు కూడా చేసినట్లు శ్రీనివాస్ గౌడ్ ఇష్టానుసారంగా ప్రవర్తించారని కూడా అనేక ఆరోపణలు అయితే ఆయన మీద ఉన్నాయి. ఎంతమంది ఆరోపించినా కూడా అంటే ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆయనని ఒక్క మాట కూడా అనడానికి ఆయన మీద ఎటువంటి కేసులు పెట్టడానికైనా బయటకు వచ్చి మాట్లాడడానికైనా ప్రభుత్వం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఇప్పటివరకు ఎటువంటి మాటలు అయితే బయటికి రాలేదు. గత ప్రభుత్వం విషయంలో ఇలాంటివి జరిగాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి ఏమైనా బయటికి వస్తాయా? ఇప్పటివరకు ఈ టీజీవీలో జరుగుతున్న అనేక అంశాలు ఇప్పటివరకు ఈయన గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా మాట్లాడాలంటే భయం ఉండదు. అంటే ఏదైనా కేసులు పెడతారేమో, ఏమైనా బదిలీలు జరుగుతాయేమో, జాబులు పోతాయేమో అనే విషయానికి వచ్చి ఎవరు కూడా ఇప్పటివరకు మాట్లాడిన అంశాలు అయితే ఎక్కడ మనకు కనిపించట్లేదు. దీనికి సంబంధించిన అనేక డాక్యుమెంట్స్ ఇప్పుడు దీన్ని చూసుకుంటే ఎన్నికలు కూడా మనం అనుకున్నట్టు ఇందాక 2 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు జరగాలి. కానీ ఇక్కడ ఇప్పటి వరకు 10 ఏళ్ళు కావస్తున్నా కూడా ఎక్కడ ఎన్నికలు జరిగిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఈ టీజీఓకి అన్ని స్వప్రయోజనాల కోసమే ఆయన ఇప్పటి వరకు కూడా ప్రతిదీ ఆయన స్వప్రయోజనం కోసమే వాడారు. ఇక 3వ అంతస్తు విషయానికి వస్తే కూడా ఇందులో 3వ అంతస్తులో ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేది అక్కడ
అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ టీజీఓలో ఉన్న వాళ్ళందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకి అసలు ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టాల్సిన అవసరమే లేదు. కానీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ ఒక ట్రస్ట్ అంటూ ఏర్పాటు చేశారు. కానీ ఇంత జరుగుతున్నా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు మాట్లాడిందే లేదు. ఇక తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ ఈ విషయానికి వస్తే కనుక, తర్వాత ఆయన ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు ఆయనకు ఒక పొజిషన్ వచ్చినప్పుడు ఆయన అక్కడ జాబ్కి అయితే రిజైన్ చేయడం జరిగింది. రాజీనామా చేసినప్పుడు అంటే అక్కడి నుంచి తప్పుకున్నారనమాట ఆ జాబ్ నుంచి. ఆ జాబ్ని తప్పుకున్నప్పుడే ఇంకా ఇందులో ఈ టీజీఓలో ఆయన ఉద్యోగిగా కొనసాగే అవకాశమే లేదు. కానీ స్టిల్ ఇప్పటికి కూడా ఆయన ఇంకా ఆ టీజీఓని తన గుప్పెట్లోనే పెట్టుకున్నట్టు కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వము ఈ విషయానికి వచ్చేసరికి మాట్లాడిన అంశమే లేదు. కానీ ఇంకా మనం చూసుకుంటే ఆయన ఒక కొంతమంది వ్యక్తులతో మాత్రమే సన్నిహితంగా ఉంటూ ఆ టీజీఓని కంప్లీట్గా ఆయన గుప్పెట్లో పెట్టుకున్నారనే ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. మనం చూసుకుంటే సంఘం ఆయన గుప్పెట్లో ఉంది అని అనుకున్నాడు. చాలామంది దీనికి సంబంధించి తెలంగాణ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది ఆయన గుప్పెట్లో ఉండడం వల్ల ఆయన ఇప్పటివరకు ఈ టీజీఓ విషయంలో ఇలాంటి అంశాలు చేశారనేది కూడా ఇందులో ఉన్న ఏకైక అంశం. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన ఎన్నికలు జరగలేదు, అటు ఉద్యోగులకి ఎటువంటి ఉపయోగము లేదు. ఈ టీజీఓలో ఏర్పాటు చేసిన 3వ అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ అంతస్తులో మూడో అంతస్తులో ఏర్పాటు చేసిన దానివల్ల కూడా ఎవరికి కూడా ఎడ్యుకేషన్ ట్రస్ట్ అసలు పెట్టాల్సిన అవసరమే లేదు. కానీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టారు. ఈ అంశంలో ఎవరు ఏది మాట్లాడినా కూడా ఆయన ఊరుకున్న పరిస్థితి కూడా లేదు. దీనికి సంబంధించి ఆయన ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అది చూసుకుంటే మనం ఉద్యోగుల బదిలీలు చేస్తామని, అలాగే కూడా కొంతమందిని బదిలీలు కాకుండా బెదిరించడం, ఇలాంటి అంశాలు కూడా చాలా చోటు చేసుకున్నాయి. అయినా కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము అంటే గత ప్రభుత్వం ఇప్పటివరకు మాట్లాడింది లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాకనైనా ఈ టీజీఓలో ఎలాంటి మార్పులైనా జరుగుతాయా, జరగవా, అసలు ఇప్పటికైనా ఈ విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యాలయం నాంపల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న కార్యాలయం అది పూర్తిగా అసోసియేషన్కి చెందినది. ఆనరరీ ప్రెసిడెంట్ కానీ, అదే ఫౌండర్ ప్రెసిడెంట్ కానీ, ఆనరరీ చైర్మన్ కానీ దాని పేరు వచ్చింది ఇల్లీగల్. 2013లో ఆనరరీ ప్రెసిడెంట్ చైర్మన్ అండ్ ఫౌండర్ ప్రెసిడెంట్ పేరుతోటి ఏదైతే లీజు తీసుకున్నారో దాన్ని 2014లో గవర్నమెంట్ క్లియర్గా జీవో ఇచ్చింది. ఫౌండర్ ప్రెసిడెంట్ కానీ ఆనరరీ చైర్మన్ కానీ అనేది ఆ పదవులు ఏవి కూడా బైలా ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ అసోసియేషన్లో ఉండవని. ఆ జీవోతోటి వాళ్ళ రైట్స్ అన్నీ కూడా ఇన్వాలిడ్ అయినాయి. కాబట్టి ఆ సంఘ భవనాన్ని ఇమ్మీడియట్గా హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ లీజుని రద్దు చేసి తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్కి, ప్రజెంట్ ఉన్న అసోసియేషన్కి దాన్ని మళ్ళీ లీజుని రెన్యువల్ చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. దాన్ని ఈ రోజు వరకు కూడా అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లు ఉన్నాయి, సుమారుగా 9,000 ఎస్ఎఫ్టీ. ఆ 9,000 ఎస్ఎఫ్టీలో కూడా థర్డ్ ఫ్లోర్లో కూడా ఎటువంటి ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని తీసుకున్న దానికి ఎటువంటి కార్యకలాపాలు జరగట్లేదు. ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లో కూడా కొంచెం మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని దాని సమగ్ర విచారణ జరిపించి ఆ ఫైల్ చూసి దాన్ని ఒరిజినల్ అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుతున్నాం.